ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈ సైజా క్రియేషన్స్ అండ్ మహా సినిమా కలిపి ఒక కాన్సెప్ట్ ఫిలిం, అంటే రెగ్యులర్గా కాకుండా కొత్తగా మా పద్మరావు అనే పండు మా డైరెక్టర్ గారు కథ రాసుకున్నాడు చాలా కష్టపడి ఒక 3 years. ఇప్పుడు సమాజంలో లేటెస్ట్గా జరిగి కొన్ని ప్రాబ్లమ్స్ని ఈ సినిమాలో ఆయన డిస్కస్ చేశారు. కథగా చెప్పాలంటే ఈ మతం, కులం, జెండర్ వీటికి మనిషితో సంబంధం లేదు. ఇది మనం బతకడం కోసం కొన్ని కుల వృత్తుల కోసం కులాలు, కొన్ని దీనికోసం మతాలు పెట్టారు. వాటిని అడ్డు పెట్టుకుని మన మానవత్వాన్ని మర్చిపోయి బిహేవ్ చేయకూడదన్నదే ఫైనల్గా చాలా చక్కగా చెప్పారు పండు. ఇందులో నాకు ఫాదర్ క్యారెక్టరు, ఒక 3 పిల్లలు ఉంటారు మాకు. వీళ్ళు 3 పిల్లలు చేసే పనులకి ఒక ఫ్రస్ట్రేటెడ్ ఫాదర్ క్యారెక్టరు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మెయిన్ లీడ్ చేస్తున్నాను. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి అందరికీ నా పాదాభివందనం. నా బెస్ట్ ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టి చేస్తానని తెలియజేస్తూ, మీ అందరూ ఆశీర్వాదం ఈ సినిమాకు ఉండాలి. మీ బ్లెస్సింగ్సే కావాలి. మాకు ప్రజలకి మధ్య, ఆడియన్స్కి మధ్య మీరే వారధులు. చిన్న సినిమాని కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఇటువంటి కొన్ని మంచి సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, నా పేరు నీలప్రియ. ముందుగా సాయిజా క్రియేషన్స్ అండ్ మహా సినిమాస్లో రూపొందిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1లో నటించడానికి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శరత్చంద్ర గారికి అండ్ మా డైరెక్టర్ పండు గారికి నా ధన్యవాదాలు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉందండి. అంటే దో ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ యూనిక్లీ డిజైన్డ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక వెయిటేజ్ ఉంది. సో అన్నీ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్, ఇమోషన్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతా వివరాలన్నీ రాజా రవీంద్ర గారు ఆల్రెడీ ఇందాక చెప్పారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు శాంతి. సో వన్స్ అగైన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ గ్రాండ్ సక్సెస్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ మాతో ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మై నేమ్ ఇస్ మోహిత్. ఈ సినిమాలో నేను సాయి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఇది ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే కామన్ ప్రాబ్లమ్స్ అంతా కలిపి ఒక ఫ్యామిలీలో చూపించి చాలా బాగా రాశారు. అండ్ ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. నాకు ఈ స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంత మంచి స్టోరీలో నేను చేస్తున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివ. ప్రొడక్షన్ నెంబర్ 1 సైజా క్రియేషన్స్ ఒక యూనిక్ స్టోరీతో వాళ్ళు ముందుకు వచ్చారండి. అండ్ నాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా డిఫరెంట్ అండ్ మంచి క్యారెక్టర్ ప్లే చేయబోతున్నానండి ఇందులో. అదే హ్యూమన్ ఎమోషన్స్కి ఏది ఇది కాదన్నట్టు ఒక డిఫరెంట్ యూనిక్ స్టోరీ అండి. యాక్చువల్లీ ఇప్పుడు మన స్టోరీ గురించి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇప్పటి వరకు నేను ప్లే చేసిన అన్ని క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి ఇది. ఇప్పటి వరకు చాలా హార్ష్గా, నెగిటివ్గా ప్లే చేసుకొచ్చాను. ఫర్ ద ఫస్ట్ టైం ఇందులో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ప్లే చేయబోతున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి సినిమా మంచి పేరు తీసుకొస్తుందని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ యశస్విని. సో ఈ మూవీలో అనుపమ అనే రోల్ ప్లే చేస్తున్నాను. ఒక మిస్ ఇండియా అవ్వబోయే ఒక అమ్మాయి స్టోరీ. ఆల్ ది స్ట్రగల్స్ దట్ షీ ఫేసెస్, ఎవ్రీథింగ్ ఇస్ బీన్ షోన్. అండ్ ఈ మూవీ ఒక క్రేజీ ఫ్యామిలీ డ్రామా. సో డెఫినెట్లీ మన మిడిల్ క్లాస్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. సో థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ రోల్. అండ్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ అయితే కొట్టదు. వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఫన్ క్యారెక్టర్స్ అండ్ ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ సబ్ స్టోరీస్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ bless us. Thank you. I'm Siddharth. I'm the DOP for this project. I'd like to thank Director Pandu and Producer Garu for giving me that opportunity. I also like to thank my Guru Godfather PC sir for making me who I am today. This is a very beautiful
ఫ్యామిలీ స్టోరీ. రెగ్యులర్ ఫ్యామిలీ స్టోరీస్ కంటే ఇందులో చాలా బిటర్ స్వీట్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్ దెర్ ఆర్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. At any point, anyone from 8 years old to 60 years old can relate to the story. The story chala baga rasaru, lots of very deep emotions and very well written. I hope this movie will be a big success. Thank you.